కలిగొండ అనే గ్రామంలో జన్మించారు. ఉన్న వయసుకి 3 సంవత్సరాల వయసుకి అమ్మవారు నరసింహస్వామి ఉపాసకురాలు. ఉపాసన అంటే పూజ చేయడం, నమ్ముకోవడం, నమ్ముకున్నారు. నువ్వే దేవుడు నువ్వే భక్తి అని చెప్పి ఆమె స్వామిని ఉపాసించారు బాగా. అలా 3 సంవత్సరాల వయసుకి నరసింహస్వామిని కొలుస్తూ వచ్చారు. కాబట్టి ఇంత చిన్న అమ్మాయికి ఇంత వయసులో ఎందుకు భక్తి వైరాగ్యం అని తల్లిదండ్రులు పెళ్లి చేశారు. బాల్య వివాహం 7 సంవత్సరాల వయసు వెంకటాచలపతి అని ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. ఆయనకు 10 ఏళ్ళు ఉంటాయి, ఈమెకు 7 ఏళ్ళు. అయినా కూడా ఆమె నరసింహస్వామిని వదలకుండా రోజు గుడికి పోవడం రావటం జరుగుతుంది. సరే, ఈ అమ్మాయి కొంచెం పెద్ద వయసు కానీ మళ్ళీ పంపిస్తాం ఇంటికి, అత్తగారింటికి, అంతవరకు మన దగ్గరే ఉండి అని చెప్పి తల్లిదండ్రులు పెట్టుకొని ఉన్నారు. అయినా కూడా ఆమెకు భక్తి వదలలే, పట్టుకొనే ఉంది గట్టిగా. ఒకానొక సమయంలో తండ్రి గారిని పిలిచి వెంకటాచలపతి చనిపోయాడు అని చెప్తారు. వెంకటాచలపతి ఉన్నమ్మ సాక్షాత్తు నీ భర్త, ఆయనే చనిపోయాడు, నువ్వు ఎలా చెప్పుకోగలవంటే చెప్పారు. చూసుకొని రాపోండి అంటే సరే వెళ్ళి ఆ పల్లెలో చూస్తే నిజంగా ఆయన చనిపోయి ఉంటాడు. ఇంకా ఆ భర్త కోరిక ఏంటంటే వెంగమాంబ సామాన్యమైన వ్యక్తి కాదు, ఎందుకంటే నా కంటికి ఆమె చౌడేశ్వరులా కనపడింది కాబట్టి ఆమెను బొట్టు కాటుక తీయకుండా అలాగే ఉండాలి అని ఆయన కోరుకుంటాడు చనిపోయే ముందు. ఆ విషయాన్ని అందరికీ చెప్తాడు ఆయన, వాళ్ళ మామగారు. చెప్తే మనం సంప్రదాయం ఒప్పుకోదుగా. సంప్రదాయంలో ఏంటి, భర్త చనిపోతే బొట్టు కాటుక తీసేయాలి, మాంగళ్యాలు తీసేయాలి. కానీ ఆమె వదలకుండా అలాగే పెట్టుకోను, అంటే భర్త కోరిక మేరకు అలాగే ఉండింది ఆమె. ఇంకోటి కూడా ఏమిటంటే ఆమె ఈ బొట్టు కాటుకి ఎవరు ఇచ్చారు, భగవంతుడు ఇచ్చారు. భర్త ఏం చేశాడు, తాలిబొట్టు ఒకటి కట్టినంత మాత్రం ఇవన్నీ తీసేయాలి మనం, లేదు, నాకు శ్రీనివాసుడే గురువు, దైవం, భక్తి అంతా కూడా శ్రీనివాసుడు, ఆయన ఉన్నంతవరకు ఇవన్నీ నాకు ఉంటాయి అనేటువంటి ఒక వితండవాదం ఆమె వాదించింది. కానీ సాంప్రదాయం ఒప్పుకోదుగా పల్లెల్లో. సరే అమ్మా, నువ్వే డిసైడ్ చేసుకో, నువ్వు బ్రాహ్మణ యువతివి, అందులోనూ ఒక కారణ జన్మరాలు అయి ఉండొచ్చు కాబట్టి నువ్వే డిసైడ్ చేసుకొని నువ్వు ఉంటావా, పల్లె వదిలి వెళ్ళిపోతావా అని చెప్పి మాట్లాడుతుంది. సరే, నేను నా కొండకు వెళ్ళిపోతాను అని చెప్పి ఆమె 10 సంవత్సరాల వయసులో కొండకు వచ్చేసారు. కొండకు వచ్చినా ఆమెకు ఆశ్రమం దొరకలే. ఎవరిస్తారు ఆశ్రయం? ఎవరు ఇవ్వలేదు. సరే, ఏమి స్వామి, ఏంటిది ఈ పరిస్థితి, నేను నమ్ముకొని వచ్చేసాను, నేను అక్కడ ఉండకపోతే ఇక్కడ ఉండకపోతే ఏంటి నా పరిస్థితి అంటే, కొండ మీద ఎవరు ఉండాలన్నా, ఎవరు వెళ్ళిపోవాలన్నా అది కేవలం అలిమేలు మంగమ్మకి చెల్లుతుంది, నా ప్రయత్నం ఏమీ లేదు. నువ్వు వెళ్ళి అలిమేలు మంగమ్మను కోరుకో, పద్మావతి అమ్మవారిని కోరుకో, పద్మావతి అమ్మవారు ఏమి ఇస్తే అది అంతే. ఆమె ఒప్పుకోలేదు అనుకో, కొండ దిగేయి, మాకు అభ్యంతరం లేదు. నేను ఎవరిని రా అని చెప్పను, ఇక్కడ ఉండమని చెప్పను, సేవించమని నేను చెప్పను. కాబట్టి పద్మావతి అమ్మవారు ఏం చెప్తే అది నిర్ణయించుకో అంటే, సరే ఆమెనే కోరుకుంటా అండి చెప్తే ఆమె ప్రసన్నమై నీవు కొండ మీద శాశ్వతంగా ఉండిపోవాలి చెప్పి, అందుకే అమ్మవారు సజీవంగా సమాధి అయిపోయారు. 1817వ సంవత్సరం శ్రావణ మాసం శుద్ధ నవమి రోజు వెళ్ళిపోయారు. 207 సంవత్సరాలు అయింది ఇప్పటికి, 207 సంవత్సరాలు. మళ్ళీ ఆమె ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులతోనే ఇప్పుడున్న అన్నదాన సత్రమే ఆమె మొట్టమొదటి నివాసం. ఆమెకు ఒక నివాసం ఏర్పాటు చేసి గుళ్ళో నుంచి ఆమెకు కావాల్సినటువంటి వస్తువులు తీసిచ్చారు. ఎందుకు స్వామి ఇవన్నీ నాకంటే, లేదు మీరు అన్నప్రసాద వితరణ చేయాలని చెప్పి స్వామి వారు కోరుకున్నారు కాబట్టి ఇవన్నీ గుళ్ళో నుంచి మీకు ఇస్తున్నామంటే సరే చేస్తానులే అని సాధించింది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఆమెకు భక్తులు ఎక్కువైపోయారు. నాకు కావాల్సింది ఇది కాదు స్వామి, నిత్యం నీ ధ్యానం చేసుకోవాలి, నిరంతరం నేను పూజించుకోవాలి, అంతేగాని
వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టుకొని నీ గురించి చెప్పుకుంటా వాడికి ఏదో వంట వండించుకుంటా ఇది నాకు అవసరం లేదంటే సరే అయితే ఇక్కడి నుంచి నువ్వు తుంబూరు తీర్థం బయలుదేరు అని స్వామివారు పిలుచుకొని వెళ్ళారు. అప్పటికి ఆ వయసు 17 సంవత్సరాలు 16 సంవత్సరాలు అయి ఉండొచ్చు. తుంబూరు తీర్థం వెళ్ళిపోతే అక్కడ అమ్మవారికి ఒక గుహ ఏర్పాటు చేసి ఈ గుహలో నుంచి నువ్వు నాకు నిత్యము ఆనంద నిలయానికి వచ్చి దర్శించుకొని పోవచ్చు అని స్వామివారు చెప్పారు. అలా ఆమె అక్కడ ఒక 20-25 సంవత్సరాలు అక్కడే ఉండిపోయారు. ధ్యానం చేసుకుంటూ గుహలో నుంచి వెళ్ళి స్వామిని దర్శించుకొని తిరిగి వచ్చేది ఆమె. మళ్ళీ కొన్ని కారణాల వల్ల ఇక్కడికి వచ్చారు. మళ్ళీ కొండకు వచ్చి ఈ ప్లేస్ ఇచ్చారు ఆమెకు. ఇక్కడ తులసి తోట పెంచుకొని ఆమెకు స్వామి వారికి తులసి సమర్పించారు. అప్పుడు స్వామివారి ఇంకా నీవు పద్యాలు పాటలు ఇవన్నీ నువ్వు రాయాలమ్మా అన్నారు. నాకు చదివే రాదు, నేనేంది రాసేది తలకాయ బాబా నువ్వు రాయాలి అంటే సరే ఏం చేయాలి అంటే అప్పుడు నువ్వు హయగ్రీవాచార్యని ఉపాసన పెట్టు, ఆయన నీ కోరిక తీరుస్తాడు అంటే సరే హయగ్రీవాచారి ఉపాసన చేసిన తర్వాత బీజాక్షరిలో రాసిన ప్లేస్ ఇది. బీజాక్షరిలో అమ్మవారికి రాసిన ప్లేస్ ఇదే. ఇక్కడి నుంచి అమ్మవారు అనేకమైన కీర్తనలు పద్యాలన్నీ రాశారు. నేను రాయను, నీవు చెప్తే నేను రాస్తాను. అంతేగాని నేను రాసేసేయి నువ్వు వెళ్ళిపోయాడు కూర్చుంటే ఎవరు రాస్తారు నీ గురించి? నువ్వు చెప్పు నేను రాస్తాను అని పట్టుబట్టారు అమ్మ. సరే చెప్తాను లేని అమ్మవారు కూర్చోబెట్టి అయ్యేవారు అన్ని పద్యాలు పాటలు రాసుకున్నారు. అందుకే నా మొదటి గ్రంథంలో ఆమె రాసుకుంది ఇది నేను రాసింది కాదు, స్వామివారు చెప్తే నేను రాశాను. మీరు తప్పులు ఎప్పుడు ఉంటే మీరే నిర్ణయించుకోండి, తప్పులుంటే క్షమించుకోకండి మీరే, ఒప్పులుంటే ప్రార్థించుకోండి, స్వామిని అడగండి అని అమ్మవారు చెప్పుకున్నారు. కానీ నాకేదో బీజాక్షలు వచ్చేసినాయి, నేను గ్రంథాలు రాస్తాను, రామాయణం భాగవతం రాస్తాను అనుకోలేను. ఏదైనా సరే నువ్వు చెప్పు నేను రాస్తాను. అలా రాసినటువంటి గ్రంథమే వెంకటాచల మహాత్యం, మొట్టమొదటి గ్రంథం. వెంకటాచల మహాత్యం గ్రంథంలో స్వామివారి 7 కొండలు అంటే ఏమి, 7 కొండలకు మనం ఎందుకు రావాలి, స్వామిని ఎందుకు ధ్యానించుకోవాలి, ఎందుకు ప్రార్థన చేసుకోవాలి, ఇవన్నీ నేను వివరంగా రాసుకున్నాను. మళ్ళీ అనేకమైన కీర్తనలు పద్యాలు పాటలు. కృష్ణుడు వచ్చాడు, నా కృష్ణుడి మీద రాయి అన్నాడు, సరే రాస్తా, కృష్ణ మధ్య రాసింది. ఇంత చేసిన తర్వాత ఆమె స్వామివారు 2 కోరికలు ఇస్తాను తీర్చుకో అన్నాడు. నాకెందుకు కోరికలు, నువ్వే ప్రత్యక్షమైన నా దగ్గర ఉంటే నాకు దాంతో ఏం పని, నాకేం కావాలి, ఇంకా అవసరం లేదని. లేదు 2 కోరికలు ఇస్తాను, సరే నీ గుళ్ళో నాకు ఒక సేవ అని. సరే నీ గుళ్ళో నాకు సేవ అని అడిగావు కాబట్టి నీ పేరు మీద ముత్యాల హారతి అనేది తీసుకుంటాను. ఇది లాస్ట్ హారతి. ఒకసారి నీ హారతి తీసుకున్న తర్వాత నేను ఏ సేవలు స్వీకరించను, తలుపులు మూసేయాల్సిందే, ఎవరి భక్తుల్ని నేను అనుగ్రహించను అని చెప్పాను. సరే అట్లే కానీ నా పేరు మీద ముత్యాల హారతి ఇచ్చావు, బాగానే ఉంది. 2వ కోరిక ఏంటి, ఏం చేయాలబ్బా, నువ్వే నా ఇంటికి రాని. సరే నీ ఇంటికి వస్తాను, అభ్యంతరం ఇది. ఎప్పుడు రమ్మంటావు? నృసింహస్వామి జయంతి, నాకు ఇష్టమైన స్వామి నృసింహుడు కాబట్టి ఆయన జయంతి రోజు నా ఇంటికి రాని. నువ్వు అందరి దేవుళ్ళను ఉపాసించావు, రాముణ్ణి కొదవలేదు. రాముణ్ణి కొలిచావా? కాబట్టి నువ్వు రాముణ్ణి ఎప్పుడైతే ధ్యానం చేసుకొని ఆయన ఉపాసన చేస్తావో అప్పుడు నీ ఇంటికి వస్తాను. సరే ధ్యానం చేస్తాను, దాన్ని ఏమో రాముని ధ్యానం చేసింది. ఆ రాముడు 10 రోజులు ఈమె చేత కొలువు చేయించుకున్నాడు. నరసింహస్వామి జయంతి నుంచి 10 రోజులు అమ్మవారి చేత సేవలు చేయించుకున్నాడు. 10వ రోజు కళ్యాణోత్సవం చేసి పట్టాభిషేకం చేశారు. స్వామి చేశారు, పట్టాభిషేకం కూడా అయిపోయింది రాముడికి అంటే అప్పుడు నీ ఇంటికి వస్తాను అన్నాడు. అప్పుడు 10వ రోజు స్వామివారు అమ్మవారి ఇంటికి వస్తారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. వాటి 2 కోరికలు, ఒకటి పేరు మీద ముత్యాల హారతి, 2వది స్వామివారి ఇంటికి వస్తారు. ఎవరింటికి పోరు స్వామివారు, కొండ మీద ఏ ఇంటికి పోరు, అమ్మవారి ఇంటికే వస్తారు.
ఇక్కడ ఉత్సవం జరుగుతుందండి ఆ రోజు? అన్నీ జరుగుతాయి. ఇక్కడ జరుగుతాయి ఆ రోజు? ఇక్కడే వస్తారు స్వామి. అక్కడికి వస్తాం. అంటే అప్పుడు ఆమె ఇల్లు వరాహస్వామి గుడి వెనకాల ఉంది. అక్కడ మఠాన్ని ఏర్పాటు చేసుకొని ఆమె ఇంట్లో ఉన్నారు. ఆ ఇంటికి దేవుడు వస్తాడు. అంటే ఇప్పుడు కరెక్ట్గా వరాహస్వామి గుడి వెనకాల 2 మంటపాలు ఉంటాయి. రెండో మంటపంలో అమ్మవారి ఇల్లు. అంటే వైశాఖ మాసంలో నృసింహస్వామి జయంతి నుంచి 10వ రోజు స్వామివారి ఇంటికి వస్తారు. సరే బాగుంది, ఇంకేం చేయాలి, నేను ఇంకా 80 ఏండ్లు వచ్చేసినాయి, నేనేం చేయమంటావు అంటే, సరే నువ్వు సజీవంగా సమాధి అయిపో, మరి నా హారతి నేను వెళ్ళిపోతే హారతి ఊరిస్తాను నేను అని అడిగింది. సరే నువ్వు దత్తత వంశం తీసుకో, ఎందుకంటే నీ మొగుడు చిన్నప్పుడే పోయినాడు కాబట్టి దత్తత వంశం ఎవరిని తీసుకోవాలి అంటే, సరే నీ ఆడబిడ్డ కొడుకు రెడీగా ఉన్నాడు కదా ఇంట్లో, వాడిని తీసుకో. సరే స్వామి తీసుకుంటానని చెప్పి ఈ కార్యక్రమాలన్నీ మనకు అప్పచెప్పి 17వ సంవత్సరంలో స్వామివారు అమ్మవారిలో వెళ్ళిపోయినా కూడా స్వామి నిన్ను చూడాలా, ఏంటి నా పరిస్థితి, లోపల కూర్చుంటే నాకేమొస్తుంది, నేను ధ్యానం చేసుకుంటున్నాను కదా, మరి నీ హారతి మళ్ళీ నేను కూడా ఇవ్వాలా, నా వంశస్థులు ఇవ్వడం కాదు నేను కూడా ఇవ్వాలి హారతి. తలుపులు వేసిన తర్వాత రా లోపలికి అని చెప్పేవారు స్వామి. తలుపులు వేసిన తర్వాత అమ్మవారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు. వెళ్ళి హారతి ఇచ్చి తులసి మాల సమర్పించి మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తారు. అయితే 2 కార్యక్రమాలు చేయాలి. ఏకాంత సేవలో ఇక్కడ ఉండాలి, సుప్రభాతంలో తరిగొండకు పోవాలి. సరే స్వామి తరిగొండకు వెళ్తాను, ఇక్కడ వెళ్తాను. తరిగొండలో కూడా తులసి మాల సమర్పిస్తుంది, అక్కడ హారతి ఇస్తారు. ఏకాంత సేవలో స్వామివారికి హారతి ఇస్తారు. దీనికి ప్రమాణం ఏంటి అంటే, రాత్రిపూట ఎవరో వస్తున్నారు పోతున్నారు, చూద్దాం ఎవరు వస్తున్నారు, తలుపులు వేసిన తర్వాత అని ఒక అర్చకుని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి రాత్రి 1 గంట సమయంలో అమ్మవారు హారతి ఇవ్వటం, తులసి మాల సమర్పించడం చూశారు. అప్పటి నుంచి అమ్మవారు జీవ సమాధిలో ఇంకా జీవంగానే ఉన్నారు, సూక్ష్మ రూపంలో వచ్చి పోతూ ఉంటారు అని చెప్పారు. కాబట్టి ఆ రోజుల్లో అమ్మవారు సజీవంగా సమాధి కావటానికి అనేక మంది అధికారులు, పీఠాధిపతులు, జియంగారులు అందరూ వచ్చి ఆమె సమాధి చేశారు. చేసినా కూడా ఆమె చనిపోలేదు, ఇంకా బతికే ఉంది, ఆమె సజీవంగా ఉంది, ఎప్పుడు ధ్యాన ముద్రలోనే ఉంటుంది. కాబట్టి ఆమెకు సంబంధించిన దేవుళ్ళందరూ కూడా ఆమె చుట్టూనే ఉంటారు అని చెప్పి. కాబట్టి ఆమె ఇలా కూర్చోందంటే వరాహస్వామి, గంగమాంబ, శ్రీనివాసుడు ముగ్గురు ఒకే లైన్లో ఉంటారు. కాబట్టి మనం ధ్యానం చేసుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి ఇక్కడే ఉంటాడు, మనం ఎదురుగానే ఉంటాడు. కాబట్టి మంచి కోరికలు కోరుకోవాలి, మనస్ఫూర్తిగా ఆ కోరికలు కోరుకోవాలి. ఇప్పుడు స్వామివారు ఇక్కడ ఎదురుగా ఉన్నాడు కాబట్టి నరసింహుడు అనుగ్రహించేస్తాడు మిమ్మల్ని. కాబట్టి వీరబ్రహ్మేంద్ర స్వామి తరువాత మహాత్యం కలిగినటువంటి జీవ సమాధి. వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా ఆయన సంబంధించిన వస్తువులు, ఆయన రాసినటువంటి కాలజ్ఞానం అంతా కూడా తీసుకెళ్ళిపోయాడు. ఆయన మళ్ళీ ఆయన కలియుగాంతంలో మళ్ళీ కొడతాడు. అదేవిధంగా ఏమి కూడా అందరినీ పిలిచి ఆమెకు సంబంధించిన వస్తువులన్నీ కూడా లోపలికి తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి అందరి దేవతలు ఆమెకు వరప్రసాది కాబట్టి అందరి దేవతలు పిలుస్తాను బలుపుతారు. అక్కడ పోయినా అనుకోండి గుళ్ళో నలుగురిలో నారాయణ మనం కూడా. కానీ ఇక్కడ మనకు స్వామివారి ఎప్పుడు ప్రత్యక్షమై ఉంటాడు, పిలుస్తానే పలుకుతాడు. కోరిన కోరికలన్నీ తీరుతాయని ప్రజల ప్రగాఢ విశ్వాసం. కోరుకొని పోండి బయలుదేరి. మంచిగా స్వామివారి ఆశీర్వాదం ఉండాలి.